నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన 30 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. పట్టుకోండి. మేము తెలుగుదేశాన్ని కట్టుబడి రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశానికి ఓట్లు వేసి జయించి అత్యధిక మెజార్టీతో పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడించి చిత్తూరు మేడం అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, వైసీపీ పార్టీని చెత్తగా బంగాళాఖాతంలో తొక్కుదామని ప్రమాణం చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, వెంకటకిషోర్ రెడ్డి గారి నాయకత్వం, వెంకటకిషోర్ నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. తెలుగుదేశం, తెలుగుదేశం. చేతులంతా ఇట్లా పట్టుకోండి. మేము తెలుగుదేశాన్ని కట్టుబడి రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశానికి ఓట్లు వేసి జయించి అత్యధిక మెజార్టీతో పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడించి చిత్తూరు మేడం అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, వైసీపీ పార్టీని చెత్తగా బంగాళాఖాతంలో తొక్కుదామని ప్రమాణం చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రోజు బీసీ కాలనీలో L2 ఇవన్నీ L1 కానీ L2 కానీ L3 కానీ మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ల పట్టాలు. ఆ తర్వాత ఇక రోడ్లు వేయలేదు, నీళ్ళు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఇళ్ళ బిల్లు ఇవ్వలేదు. ఇంత అధ్వానమైన ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. వీళ్ళందరి కోరిక మేరకు నేను ఒక్కటే హామీ ఇచ్చాను, తప్పకోకుండా రోడ్లు వేస్తా, కరెంట్ వేస్తా, నీళ్ళు ఇస్తా, ఇండ్లు ఇస్తా, పెన్షన్లు ఇస్తా, అన్నీ చేస్తారని చెప్పి ఎన్నికల హామీలో ఇస్తున్నా. అంతేకాకుండా వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, ప్రేమతో, తెలుగుదేశం పార్టీ అయితే మా కష్టాలు గట్టుకు తగ్గించేందుకు ఈరోజు 25 కుటుంబాలు చేరినాయి. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నారు.